జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా? లేదంటే వెళ్ళకూడదా? ఇదొక పెద్ద చర్చ. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యాయంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక పెద్ద చర్చగా మాట్లాడుతుంటారు. ఎలాగో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వరు. ఆయన ఆల్రెడీ హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చారు. మండలిలో చాలా స్ట్రాంగ్‌గా బొత్స సత్యనారాయణ గారు అధికార పక్షానికి చాలా స్ట్రాంగ్‌గానే కౌంటర్‌లు ఇస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే ఎలాగైతే మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, రైతులకి మద్దతు ధర కావచ్చు, యూరియా విషయం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ప్రతి ఒక్క సమస్య పైన చాలా చక్కగా వాళ్ళని ఇరకన పెడుతున్నాడు బొత్స సత్యనారాయణ గారు. అదేవిధంగా ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడితే అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీలో వాళ్ళ నాయకులే ఏదైతే అధికార పక్ష ఎమ్మెల్యేలే వాళ్ళని ఇరకన పెట్టేస్తున్నారు. బొత్సల సుధీర్ రెడ్డి ఒక అధికారి విషయంలో బాగా ఫైర్ అయ్యారు. బోండా ఉమ పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అయ్యారు. నిన్న మొన్న సుజనా చౌదరి, తర్వాత తెనాలి శ్రవణ్ కుమార్, మొన్న ఇంకా ఫైర్ అయింది వచ్చేసి కామినేని శ్రీనివాసరావు గారు, బాలకృష్ణ గారు. ఇలా వాళ్ళే ఇరకన పెట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ మీరు మాట్లాడే విధానం బాగలేదు, రెండోది వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన విషయం పయ్యాల కేసులోకి కూడా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు. ఆ విషయం కూడా మనకి న్యూస్లో వచ్చింది. వాళ్ళే ఇరకన పెట్టుకుంటున్నారు. ఇది ఒక రకంగా వైసీపీకి జోషైన విషయం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే ఏమవుతుంది వీళ్ళకున్న మోర్ దెన్ 160 ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళకి. ఈ ఎమ్మెల్యేలు అందరికీ ఒకే ఎజెండా అయిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎన్ని రోజులు సెషన్ స్టార్ట్ అయితే అన్ని రోజులు మైక్ లైట్ కట్ చేయటం, జగన్మోహన్ గారిని తిట్టడం, ఇదే వ్యవహారం నడుస్తుంది. కానీ అసెంబ్లీ సెషన్స్ ఏమాత్రం జరగదు. ఆయన ఒకవేళ అసెంబ్లీకి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు వాకౌట్ చేయటం తప్పితే ఇంకేం ఉండదు. ప్రయోజనం